వస్తది 'భగత్ సింగ్' మూవీ రివ్యూ. అసలు ఈ మూవీ స్టోరీ వచ్చేసి రావట్లేదా? అసలు ఈ మూవీలో స్టోరీ ఏం లేదు భయ్యా. ఎందుకంటే మూవీలో కాసేపు ఒక స్టోరీ ఉంటుంది, ఇంకాసేపు ఇంకో స్టోరీ ఉంటుంది. హరీష్ శంకర్ గారు ముందే మూవీ స్టోరీ గురించి చెప్పేశారు. అదేంటంటే మూవీలో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డ్రెస్ చేసే వరకు ఒక స్టోరీ ఉంటుందని, ఇక దాని తర్వాత వేరే స్టోరీ ఉంటుందని చెప్పారు. అసలు మూవీ ఎలా స్టార్ట్ అవ్వద్దో ఎలా ఎండ్ అవ్వద్దో అసలు ఏం అర్థం కాదు. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే బాగలేదు భయ్యా, నిజంగా డిసప్పాయింట్ చేసింది. అసలు ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అలాగే ట్రైలర్ చూసి ముందుగానే ఈ మూవీ తేడా కొడతదేమో అనిపించింది. కానీ హరీష్ శంకర్ గారు ఈసారి డిసప్పాయింట్ చేయరేమో అని చిన్న హోప్ ఉండేది. ఇక తీరా మూవీ చూసాక హరీష్ శంకర్ గారు ఈ మూవీ ఎందుకు తీసారా అనిపించింది. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అసలు మూవీ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి భజన చేస్తూనే ఉన్నారు. ప్రతి 10 మినిట్స్ కి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూనే ఉంటారు. అసలు ఆ రైటింగ్ ఏంటో ఆ డైలాగ్స్ ఏంటో చిరాకు వచ్చేసింది. డైలాగ్స్ అంటే గుర్తొచ్చింది, శ్రీలీల గారికి మూవీ షూటింగ్ లో స్క్రిప్ట్ అలాగే డైలాగ్స్ ఇవ్వలేదంట. అంతా అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ లో చేసామని శ్రీలీల గారు చెప్పారు. హరీష్ శంకర్ గారు స్క్రిప్ట్ అలాగే డైలాగ్స్ లేకుండా అప్పటికప్పుడు చేయడం ఏంటండి వింత. కాకపోతే ఒక మూవీ చేస్తున్నామంటే ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ఉండాలి కదండి. ఇక మూవీలో అంతా ఓకే గానీ రాశి ఖన్నా గారు ఎందుకున్నారో ఆవిడికి తెలీదు. అసలు ఆ క్యారెక్టర్ కి వేరే ఎవరినో పెట్టేసిన డౌటే రాదు. రాశి ఖన్నా గారు అసలు ఈ మూవీ స్టోరీ వినకుండానే ఓకే చేసేసారంట. ఇక స్టోరీ వినకుండా మూవీలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో రాశి ఖన్నా గారే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మూవీలో ఏమన్నా బాగుందని అంటే అది దేకిలేంగే సాంగ్ మాత్రమే. ఇక రిమైనింగ్ అన్ని సీన్స్ కూడా ఏదో ఉందంటే ఉంది లేదంటే లేదన్నట్టు ఉన్నాయి. మీరు గనక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయి ఉంటే, మాకు పవన్ కళ్యాణ్ గారు నడిచొస్తే చాలు, ఒక మంచి డైలాగ్ ఒక ఫైటింగ్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చేస్తది. లేదు మాకు మూవీలో మంచి స్టోరీ ఉండాలి, మంచి స్క్రీన్ ప్లే ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ మూవీ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. అంతేనండి, వస్తుంది భగత్ సింగ్ మూవీ సంగతే. ఇక ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.